నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. జానీ మాస్టర్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్లు కొట్టిన కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ తాజాగా జానీ మాస్టర్ జనసేనకి స్టార్ క్యాంపెయినర్ గా మారబోతున్నారు. ఆయన అంతరంగాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిందని చెప్పి ఎలక్షన్స్ పెడుతున్నారా, లేదంటే రాజ్యాంగం రాసింది కాబట్టి అన్ని స్టేట్లో 5 years ఉందని చెప్పి ఎలక్షన్స్ పెడుతున్నారా? పథకాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే మమ్మల్ని గెలిపిస్తాయి పథకాలే అంటున్నారు. ఏమండి, పథకాలు అనేది అన్ని వేళలు పనిచేయవు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్కారం సార్. జనసేన పార్టీలోకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చిన్న పండుగలా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. 100% బాగుంది. కొత్తగా చెప్పేది ఏం లేదు, ఓ పండగ వాతావరణం లాగా అనిపించింది నాకు. చాలా హ్యాపీగా ఉన్నాను ఈ పార్టీలోకి వచ్చి. నలుగురికి మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా పొందుంటాను. మీరు చేసే మంచి కార్యక్రమాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. ప్రజల ఆదరణ చాలా బాగుంది. పైగా జనసేన పార్టీలోకి మీరు రావడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందంటున్నారు జనసేన పార్టీ నాయకులందరూ కూడా. సో అవన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే పొగడతలు అనేది బేసిక్గా నాకు పెద్దగా ఇష్టపడను. అందుకే నేను సాంగ్ చేసినా కూడా ఒకసారి చూసి తర్వాత వదిలేస్తాను. చాలామంది సాంగ్ బాగుందని పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే మేబీ పొగడతలతో మనిషి చెడిపోతాడని భయం. సో అందుకే పెద్ద పొగడతలు నేను ఇదే ఉన్నాను. బట్ అంటే 100% వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని, ఏదో మంచి జరుగుతుంది, మాస్టర్ మంచి చేయడానికి వచ్చారు, మన పార్టీలోకి వచ్చారు, మంచి కళ్యాణన్న ఎప్పుడు పక్కనే ఉంటారో, కళ్యాణన్న గురించి అన్నీ తెలుసు, సో ఆయన సిద్ధాంతాలు తెలుసు, ఆయన ఎలా ఉన్నారో అని చెప్పి దగ్గర నుంచి చూస్తూ వచ్చాము ఇన్ని సంవత్సరాల నుంచి. సో అలాంటి ఆయన పక్కన ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్లో నేను కూడా ఒక భాగం అయ్యి ఐఎమ్ వెరీ హ్యాపీగా. సో జనసేన టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పార్టీ ఆ పార్టీ అంటే కళ్యాణన్న, జనసేన, ఈ తెలుగుదేశమా, వీళ్ళకే అయ్యింది వాళ్ళకే అయ్యింది అని కాదు. మంచి చేయడానికి ఒక నిర్ణయానికి వచ్చి మంచి జరగాలి, ప్రజలకి మంచి అవ్వాలని చెప్పి నాకు 100% న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాను. అండ్ న్యాయం జరుగుతుంది ఇన్షాల్లా. ఖచ్చితంగా జనసేన టీడీపీ అనేది ప్రభావం చూపిస్తుంది. మరోపక్క ప్రజలు వైఎస్ఆర్సీపీకే బ్రహ్మరథం పడతారు, టీడీపీ జనసేన కలిసి వచ్చినా మాకేం జరగదు అని అంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఏమండి, ఇప్పుడు అధికారంలో నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నాకు జైలు కొడతారు. ప్రతి ఒక్కరు మైండ్ ఫీలింగ్ ఏంటంటే, ఎందుకంటే నేను అధికారం ఉన్నప్పుడు సపోజ్ ఒక యాజ్ అ కొరియోగ్రాఫర్గా బయట నన్ను ఎన్ని అనుకున్నా కూడా బయట నన్ను ప్రేమగా అనుకుంటారా చెడ్డగా అనుకుంటారా తర్వాత సంగతి. నేను సాంగ్ కూడా బాగా చేశాను, కానీ సాంగ్కి రాజకీయాన్ని పోలీసులను తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే నీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఆ సాంగ్ బాగుంది, జెన్యూన్గా వచ్చి చెప్తారు. ఈసారి ఇంకో సాంగ్ బాగాలేదు, ఆ టైంలో బాగలేదని చెప్పి డైరెక్ట్ చెప్పరు. సార్ సాంగ్ అదిరిపోయింది సార్, మామూలు లేదు సార్, మైండ్ బ్లోయింగ్ సార్ అని చెప్తారు. సో అలానే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా బాగుంది, మీరు చాలా బాగా చేస్తున్నారు అంటారు, కానీ వెనకాల ఏం జరిగేది ముందు పెట్టరు. సో ఆ ఒక ధీమాతో ఏది ఉన్నారు అనుకుంటున్నారు. బట్ ఈసారి మాత్రం చాలా కష్టం, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేసేది లేదు అంటున్నారు. అంతే, ఖచ్చితంగా అండి. అంటే నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో జనాలందరూ తెలుసు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిందని చెప్పి ఎలక్షన్స్ పెడుతున్నారా, లేదంటే రాజ్యాంగం రాసింది కాబట్టి అన్ని స్టేట్లో 5 years ఉందని చెప్పి ఎలక్షన్స్ పెడుతున్నారా, లేదా ప్రభుత్వం బాగాలేదు దింపేద్దామని పెడుతున్నారా, వచ్చే ప్రభుత్వం బాగా చేస్తుందని పెడుతున్నారా అనేది జనాలకే తెలీదు. అన్నీ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓన్లీ వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం 5 సంవత్సరాలు అయింది, మార్చేయాలి, ఎలక్షన్లు పెట్టాలి, ఇది ఒక జనాలకు తెలిసింది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మార్పు రావడానికే ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సో ప్రభుత్వం మారడానికి ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్నాం.
ప్రభుత్వం మారితే ప్రజలకి మీరేం భరోసా ఇస్తారు? ఖచ్చితంగా జనసేన పార్టీ అధినాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ ప్రభుత్వం చేయలేదో ఖచ్చితంగా జనసేన పార్టీ చేస్తుందని చెప్పి నేను భరోసా ఇస్తున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది? ఆ ప్రోటోకాల్ ఇప్పుడే నేను చెప్పలేనండి. ఒక పక్క పాపులర్ డ్యాన్స్ మాస్టర్గా చేసుకుంటూనే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు మీరు. సో రెండు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా, లేకపోతే సినిమాలు స్టాప్ చేయబోతున్నారా? అంటే ఇప్పుడు మీరు నాతో ఎందుకు కూర్చున్నారు? పొలిటికల్ లీడర్ అని కూర్చున్నారా, లేదంటే జానీ మాస్టర్ అని కూర్చున్నారా? జానీ మాస్టర్ అని కూర్చున్నారు, తర్వాత పొలిటికల్ లీడర్. ఓకే, సో నాకు గుర్తింపు వచ్చిందే నాకు సినిమా నుంచి కాబట్టి వెంటనే నేను సినిమా వదిలేయటం అంటే కుదరదు. సినీ ప్రయాణం కొనసాగుతుంది. అలా అని చెప్పి నేను దీనికి రానని చెప్పట్లేదు. సో నేను ఏదైతే ఒప్పుకున్నానో, ఏదైతే నేను కమిట్మెంట్ అయినానో అవన్నీ పూర్తి చేసుకొని రావడం జరుగుతుంది. బట్ కాకపోతే 70% రాజకీయాల్లో 30% మూవీ చేస్తానని ఆశిస్తున్నాను. ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించారు, దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఏం లేదు సార్, జనసేన జెండా ఎగరాలి. ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో జనసేన పార్టీ గెలవాలని చెప్పి, మేమున్నామని చెప్పి నినాదం ఏమంటారు, మేమున్నామని చెప్పి ఒక భరోసాను ఇవ్వడానికి ఆ ర్యాలీ చేస్తాం. జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నాం, మేమున్నాం అని చెప్పి భరోసా ఇవ్వడానికి జరిగింది. సో వైఎస్ఆర్సీపీ బులావో ఏంది అదేదో నా నినాదంతో వచ్చారు కదా? అవునవును, అర్థమైంది మీరు చెప్పింది. వైసీపీ భగావ్ జనసేన బులావ్ అని చెప్పి అది అని అంటే వైసీపీని ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు చేసిన చాలు, మీరు కూర్చుంటే వాళ్ళని కూర్చోబెట్టి జనసేనని పిలవండి, అధికారంలో కూర్చోబెట్టండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్పి దాని అర్థం. సో దాని పరంగా ఈరోజు ర్యాలీ కంప్లీట్ చేశారు. సో చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. సో మైనారిటీ ప్రజలు మీకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండియన్ అండి, మైనారిటీ అని చెప్పి నేను ఈ పార్టీలోకి రాలా. ఇది మైనారిటీ కదా, సీట్లు ఇచ్చేస్తారు కదా, ఇప్పుడు ఎవరు లేరు కదా అక్కడ అని చెప్పి దాని గురించి రాలేదండి. నేను ఫస్ట్ నుంచి ఇండియన్, ప్రతి ఇంటి సభ్యుడిని నేను. నాకు కుల మతాలు అలాంటి ఏం లేదు నాకు, నేను దాన్ని నమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, దాన్ని దాటి వెళ్ళాను అంతే. సో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్తో మీరు చాలా దగ్గరగా ఉన్నారు కదా, ఆయన నుంచి మీరు ఏం తెలుసుకున్నారు? అయ్యో ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి తెలుసుకుంటున్నది ఒకటే, మంచి 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 మంచి, చెడుని తుంచండి, మంచిని గెలిపించండి, అసలు మంచి ఎట్టుంటే అటు వెళ్ళండి అని చెప్పి అదే మేము నేర్చుకున్నాం. 10 మంది బాగుండాలని నేర్చుకున్నాం. సో ప్యాకేజ్ కోసమే చంద్రబాబు నాయుడుతో కలిసారు అంటున్నారు, దానికి మీరేం మాట్లాడతారు? ఏమండి ప్యాకేజ్ అంటే సార్, నేను నిజం చెప్పి ఆయన చూడండి, డబ్బా చెప్పండి, కళ్యాణ్ ఆయనకి ఏం తక్కువ. ఒక సపోజ్ సీఎం అవ్వాలంటే ఒక 10 సంవత్సరాలు నేను బాగా కష్టపడి, లేదంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఒక మినిస్టర్ అవ్వాలన్నా, ఏదైనా అవ్వాలన్నా ఒక 10 years బాగా కష్టపడి మంచి పనులు చేసి 10 మందికి జనాలకి ఉపయోగపడుతూ ముందుకెళ్తే అవ్వచ్చండి. 99% 100% అధికారంలోకి వెళ్ళొచ్చు, రావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అనే ప్లేస్ ఉంది చూసారా, పవర్ స్టార్ అనే ప్లేస్ ఉంది చూసారా, అది 20 సంవత్సరాలైనా దాన్ని ఎవరు టచ్ చేయలేదు. ఎందుకంటే ఆ స్థానం వేరే. సో అలాంటి స్థానం వదిలేసి ఆయన జనం గురించి వచ్చినాడు. అసలు పొంతే లేదండి, అంటే మీరు చెప్పిన అసలు పొంతే లేదు. విపక్షాలు మాట్లాడుతున్నాయి, చాలా మంది మాట్లాడతారు. అసలు కళ్యాణ్ అన్నతో పొంతే లేదు. ఆయన వేరే, ఆయన ఆశ్రయాలు వేరే. నేను ఈ కాలంలో చూసిన ఫ్రీడమ్ ఫైటర్ ఆయన, ఒక మాటలు చెప్పాలంటే. సూపర్. ఇప్పుడు పథకాలే ముందుకు తీసుకెళ్తాయి మమ్మల్ని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పథకాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి, మమ్మల్ని గెలిపిస్తాయి పథకాలే అంటున్నారు. సరే, మీ నినాదం ఏంటి? ఏమండి, పథకాలు అనేది అన్ని వేళలు పనిచేయవు. పథకం అనేది ఇప్పుడు సపోజ్ నాకు 10,000 ఇస్తున్నారండి, ఈ సంవత్సరం బాగుంది, నెక్స్ట్ సంవత్సరం బాగుంది, 3rd 4th year బాగుంది, తర్వాత నాకే తెలుస్తుంది, ఓకే పథకం వస్తుంది బాగుంది, ఈ నెలకి సరిపోతుంది, తర్వాత మన భవిష్యత్తు ఏంటి, పరిస్థితి ఏంటి,
లైఫ్ లాంగ్ సంపాదించుకునే ఉద్యోగం ఉందా లేదా, ఇప్పుడు వరకు వస్తుంది, తర్వాత ఏంటని చెప్పి ఆలోచించే పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. సో ఈసారి పథకాలు పనిచేయవు, మంచి పని చేస్తుంది. సో మీరు పాపులర్ డ్యాన్స్ మాస్టర్గా ఉన్నారు, అన్ని హిట్సే కొడుతున్నారు. అయినప్పుడు మీరు రాజకీయాల్లోకి రావడం వెనక ఏంటంటారు అసలు? అంటే కొరియోగ్రఫీ చేస్తున్నానని చెప్పి దాన్ని అంటే ఆ క్రేజ్తో వస్తానని అని కాదండి. నేను ఢీ షోలో ఉన్నప్పటి నుంచి నేను ఒక కామన్ మ్యాన్ లాగానే ఉన్నాను. అంటే తప్పు జరిగితే ఏలెత్తి చూపిస్తాను, తప్పు జరుగుతుంటే ఆ ప్లేస్లో మాట్లాడతాను, నచ్చాను. ఇంకా నా వల్ల కాలేనప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తాను. సో అలానే ఈ రాజకీయాల్లో ఏంటంటే తప్పు జరుగుతుంది అంటే సామాజిక న్యాయం అనేది కరెక్ట్గా అందట్లేదు, వైద్యం బాగాలేదు. సో ఆ వైద్యాన్ని అడ్రస్ చేసుకుంటూ ఆ రెండు బాగుంటే ప్రజలు బాగుంటారు, మన రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఆ వైద్యం ఫ్రీ ఉండాలని చెప్పి కొట్లాడడానికి, దాన్ని జనాలకు అందించడానికి రావడం జరిగింది. సో జనసేన అంటే యూత్ అంటారు, యూత్కి మీరు ఏం చెప్తారు? జనసేన యూత్ ఏం కాదండి, మా అమ్మ ఉంది, మా అమ్మ యూత్ కదండి. సో అంటే జనసేన అంటేనే వాళ్ళంతా యూత్ వస్తారు, ఫ్యాన్ ఫాలోయింగ్తో వస్తారు అని ఆ క్రేజ్ ఉంటుంది అనమాట. సో ఆ యూత్కి అంతా మీరు ఏం చెప్తారు? లాస్ట్ టైం యూత్ అంతా ఓట్లు వేయలేదు అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఓన్లీ యూతే ఉంది, ఇంకేముంది, యూత్ ఏం చేస్తారు అనుకున్నారు. ఆ యూత్ దాటి పెద్ద మనుషులు అయిపోయినారండి. అదే అని అంటే మాకు కూడా 5 years అయింది, ఒక ఓటు హక్కు వచ్చిందండి. సో ఈ 5 సంవత్సరాలు పడిన కష్టాలు ఆ పిల్లలు ఈ ఓటు ద్వారా ఏది మంచి ఏది చెడు అనేది ఖచ్చితంగా ప్రయోగం చేస్తారు, చూపిస్తారు. ఫైనల్లీ జనసేనని గెలిపించాలి అంటే ప్రజలకి ఏం చెప్తారు? నేను జనసేన గెలిపించాలి ప్రజలకి ఏం చెప్తానంటే మేడం, ఇప్పుడు మంచి అంటే జనసేనని ఎందుకు గెలిపించాలి అంటే, జనసేన ఎందుకు గెలిపించాలంటే వచ్చే భావి తరాలు ఏదైతే ఉన్నాయో ముందస్తాం అంటే ముందు వచ్చే పిల్లలు కానీ, ముందొచ్చే ఇది తర్వాత వచ్చే యూత్ కానీ, అంటే వీళ్ళందరికీ కూడా బాగుండాలి, ముందు చూపు ఉండాలి, రైతులతో సహా బాగుండాలి. తర్వాత రైతులతో సహా బాగుండాలి. పవన్ కళ్యాణ్ గారు రైతుల గురించి కూడా ఆలోచిస్తారా? 100% అండి. ఆయన ఆలోచించకపోతే ఎక్కడో ఇది హైదరాబాద్ పోతే బాగా ఏమంటే బంగ్లాలో దాంట్లో ఉండొచ్చు, కానీ హైదరాబాద్కి వెళ్ళిన వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు. అక్కడ వరి అక్కడ పండిన ఆయన చేత్తోనే ఆయన వరి వేస్తారు, తర్వాత టమోటాలని అయ్యని చెప్పి ఇవన్నీ కూరగాయలన్నీ వేసి పండించుకుంటారు. ఆయనే దాన్ని తీసుకొని దాంతోనే ఆయన చేస్తారు. సో అవే వండుకొని తింటారు. అంటే అవి బాగా ఇష్టం ఆయనకి. సో ఆయన రైతు, బేసిక్గా కళ్యాణ్ దగ్గర రైతులు అంటే చాలా ప్రాణం, చాలా ఇష్టం. ఎందుకు రైతు లేకపోతే మనకు 4 ముద్దలు అసలు మన 5 ఏళ్ళు వెళ్ళవు అని చెప్పి చెప్పుకుంటారు కళ్యాణ్. సో రైతులు అంటే చాలా అద్భుతమైన ప్రాణం. అది ఆయన గెలిస్తే రైతులకు ఏం చేస్తారనేది మీరే చూద్దరు. జనసేన టీడీపీ పొత్తులో ఉందని కొద్ది రోజులు, లేదని కొద్ది రోజులు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఒక శక్తి, ఇద్దరు కలిసి ఒక్కటే ఒక బలం అండి. ఇద్దరు కలిసి వస్తుంటే ఇంకొంచెం బలం ఉంటుంది. ఆ బలం వస్తుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒక రూమర్స్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం, వాడి లోపాలని చూపిస్తాం. బట్ వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. ఎప్పుడు జరిగినవి ట్రోల్స్ అవన్నీ ట్రోల్స్ చేసి ముందు తీసుకుని వచ్చి చూపిస్తారు. అలా ఏం లేదు. కళ్యాణ్ ఒకసారి మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాటను నెరవేరుతారు. నాకు తెలిసి ఖచ్చితంగా 100% ముందుకే ఇద్దరు కలిసి ముందుకెళ్ళి ఈ ఎలక్షన్స్ పాల్గొంటారని కోరుకుంటున్నాను. టీడీపీ జనసేన అధికారంలోకి రావడానికి ప్రధాన లక్ష్యంగా మేమంతా పనిచేస్తామని జానీ మాస్టర్ చెప్తున్నారు. ఇవి జానీ మాస్టర్తో ఈరోజు చిట్ చాట్. చూస్తూనే ఉండండి మన HN9 TV.